హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. సంక్రాంతి ఫెస్టివల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ముగ్గుల పోటీలు అనేది ప్రతి చోట పెడతా ఉంటారు కదా. సో ఇది వచ్చేసరికి నిన్న సండే మిర్యాలగూడ వాసవి క్లబ్ వాళ్ళు కండక్ట్ చేశారనమాట. సో మాకు సాటర్డే నైట్ తెలిసింది. సో ఇంకా అన్నీ అప్పటికప్పుడు రెడీ చేసేసుకొని ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము. 9:30 కల్లా స్టార్ట్ చేస్తారని మాకు ఆ పాంప్లెంట్లో చూసామన్నమాట. సో అందుకని మేము ఇంటి దగ్గర నుంచి 8 కల్లా స్టార్ట్ అయిపోయి 9:30 ఇన్ టైంలోనే అక్కడ ఉన్నాము. వెళ్ళిపోయి మేము వెళ్ళిన తర్వాత అంటే ఆ క్లబ్కి సంబంధించిన వాళ్ళు మెయిన్ వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు 11కి వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ వాళ్ళతో ఫొటోస్ అవి ఇవి దిగి 11:30కి స్టార్ట్ చేశారనమాట. మేము 2 అవర్స్ వెయిట్ చేసాము అక్కడే. అండ్ అక్కడ స్టార్ట్ అయిన తర్వాత 1 అవరే టైం ఇచ్చారు. చాలా అంటే చాలా కష్టపడ్డారు అందరూ. చాలా బాగా కూడా వేశారు. వాళ్ళకి నచ్చిన చుక్కల ముగ్గులు వేశారు, డిజైన్స్ వేశారు, చాలా బాగా వేశారనమాట. సో రిజల్ట్ దగ్గరకు వచ్చేసరికి మీరే చూడండి. చాలా అంటే ఎట్లా అయిందంటే, ఇన్ని సంవత్సరాల నుంచి ముగ్గుల పోటీలకు వెళ్తున్నాను కానీ ఇలాంటి జడ్జిమెంట్ అనేది నేను ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. జడ్జెస్ తిరిగారు, ముగ్గురు జడ్జెస్ తిరిగారు. క్లబ్కి సంబంధించిన అథారిటీస్ అందరూ మ్యాక్సిమం అందరూ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అందరూ ఏమంటే ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేయొద్దు, అసలు ఒక చాక్ పీస్ చుక్క కూడా పెట్టకూడదు ముగ్గు స్టార్ట్ అన్నదాకా అనేసి, ఎవరైనా సర్కిల్స్ గీసుకునే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు సర్కిల్స్ డ్రా చేసుకున్నా కానీ తుడిపించేశారు. వేరే ఒక ఆవిడ అయితే వారు గీసేస్తారు కదా, మామూలుగా మన పల్లెటూరులో ఎర్రమట్టి వారు గీస్తారు కదా, అది వారు గీసేసింది. దాని మీద మామూలుగా మెలకల్లాగా ఏదో వేస్తారు కదా ముగ్గు, అలా వేసేసింది. తర్వాత వెళ్ళి కొంతమంది కంప్లైంట్ చేశారు ఇలా వేశారని. తర్వాత అయినా వాళ్ళు పట్టించుకోలేదు, ఇంకా దాని గురించి వదిలేశారు. తర్వాత కష్టపడైతే 1 అవర్లో నేనైతే ఈ ముగ్గు కంప్లీట్ చేశాను. మ్యాక్సిమం అందరూ ఫస్ట్ వస్తుందమ్మా అన్నారు. ఇదేమో థర్డ్ వచ్చింది. ఈ ముగ్గు వచ్చేది కూడా చాలా బాగా వేసింది, అమ్మాయి కూడా కష్టపడింది. ఇదేంటో నాకు అర్థం కాలేదు గైస్. ఇది రిపబ్లిక్ డేకి సంబంధించింది పెట్టారా, లేకపోతే సంక్రాంతికి సంబంధించింది పెట్టారా? భరతమాతని మనం చాలా ప్రౌడ్గా చూస్తాం కదా, మన ఇండియన్ రిప్రజెంటేషన్ కదా. సో భరతమాతని తీసుకొచ్చి ముగ్గులో పెట్టడం ఏంటి? అసలు మన సంస్కృతి అంటే, మన సాంప్రదాయం అంటే ఏంటి? చుక్కల ముగ్గులు వేయాలి, మెలకల ముగ్గులు వేయాలి. మనం ఏం పూజిస్తాం? లక్ష్మీదేవిని పూజిస్తాం. సంక్రాంతి అంటే గంగిరెద్దులు, దానికి సంబంధించిన మన భోగి మంటలు, భోగి కుండలు, ఇవన్నీ చేస్తాం కదా. సో మా ప్రతి ముగ్గులో మెయిన్గా చూడాల్సింది ఏంటి? ముగ్గు బాక్స్ మొత్తం కంప్లీట్ చేశారా, చుక్కల ముగ్గులు వేసారా, కలరింగ్ ఎలా ఉంది, ఏమేమి ఐటమ్స్ పెట్టారు, లేకపోతే ఐటమ్స్ కన్సిడర్ చేయకపోయినా కలరింగ్ ఎలా ఉంది, నీట్గా ఉందా లేదా ప్రెజెంటేషన్. థర్డ్ ప్రైజ్ 86, నంబర్ 86. సెకండ్ ప్రైజ్ నంబర్ 95, 95. అసలు జడ్జిమెంట్ వచ్చాక అయితే నిజంగా చాలా కోపం వచ్చేసింది గైస్. నేను తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత సైడ్కి జడ్జెస్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ కూడా చేశాను. అసలు ఏం చూసి ఇచ్చారు, ఏం కన్సిడర్ చేసి ఇచ్చారండి ఇలాగా? అసలు ఆ ముగ్గులో ఏం కలరింగ్ ఉంది, ఏం డిజైన్ ఉంది? చుక్కల ముగ్గు లేదు, సంక్రాంతికి సంబంధించింది లేదు, మీరు థీమ్ ఏమి చెప్పలేదు కదా రిపబ్లిక్ డే అని అలా పెట్టడానికి అని. నేను వెళ్ళి అలా అడిగేసరికి ఒక జడ్జి అయితే అసలు ఏం మాట్లాడకుండా పక్కకి వెళ్ళిపోయి కూర్చుంది. ఇంకొక జడ్జి ఏమో ఏదో చెప్పడానికి ట్రై చేసింది, కానీ ఇంకా ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. ఇంకా జనం మొత్తం అసలు ఏముందని ఇచ్చారు, అసలు ఏ ముగ్గు ఏం బాగుంది అనుకుంటా వెళ్ళిపోయారు. జడ్జిమెంట్ విషయంలో చాలా డిసప్పాయింట్ అయ్యాం. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.